డబ్బులు ఏమంటే ఎట్లా ఇది బాగా కరెక్ట్. జిల్లాలో నీకు పంచాయతీలో డబ్బులు ఉన్నాయి, ఎంపీడీ ఆఫీస్ లో ఉన్నాయి, జిల్లా పరిషత్ లో ఉంది. మీరు జిల్లా పరిషత్ లో సీఈఓ గారు మీరు కూడా ఒక మీటింగ్ పెట్టేసి మొత్తం అందరినీ పిలిచేసి ఎంపీడీ అందరినీ పిలిచి మాట్లాడి పంచాయతీలో డబ్బులు ఉంటే తీసుకొని టేకప్ చేయండి. లేకపోతే మండల పరిషత్ లో డబ్బులు తీసుకొని టేకప్ చేసి చేసేది కాదు, ఇప్పుడు చెప్పేది కాదు. మీరు ఇమీడియట్ గా దీన్ని టేకప్ చేయండి. విత్ ఇన్ 2-3 months లోపల నెక్స్ట్ మీటింగ్ లో కంప్లీట్ అయిపోయాడు. 15th ఫైనాన్స్ గ్రాంట్ అనేది సార్ ఇప్పుడు ఒకే ఉన్నాడు సీఈఓ పదవిగా. సీఈఓ గారు 15th ఫైనాన్స్ గ్రాంట్ అనేది సార్ పర్మనెంట్ మనకి ఇప్పుడు 70% మనం గ్రామాలకు వెళ్తుంది సార్, 15% మండల పరిషత్, 15% ఎంపీకి వస్తుంది. మార్చారు. జిల్లాలో 2,60,000 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సార్. 99.45% డిస్ట్రిబ్యూషన్ జరిగింది సార్. పెన్షన్ డిస్బర్స్మెంట్ లో ఏదైతే ఇష్యూ అయితే లేదు సార్. అది మనం చెప్పినట్లు ఏదైతే ఇలిజిబుల్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక పైలట్ విలేజ్ ఎంక్వైరీ చేశారు సార్. ఇంకా ఆ స్టేట్ లెవెల్లో ఎంక్వైరీకి రావాల్సింది సార్. అది స్పౌస్ పెన్షన్ కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి కూడా భర్త చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్ అట్లే నెక్స్ట్ మంత్ కంటిన్యూషన్ అనేది జరుగుతుంది సార్. తర్వాత నెక్స్ట్ అరియర్స్ కూడా ఈ మంత్ తీసుకోకపోతే 2 months అరియర్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ అనుమతించింది సార్. పెన్షన్ వరకు ఇష్యూ లేదు సార్, జరుగుతుంది సార్. మరి ఇలిజిబుల్ సంబంధించి ఎంక్వైరీస్ కాంగానపల్లి ఒకటి చేశాం సార్. ఒక 62 తొలగించారు. తర్వాత ఒక 72 మెడికల్ బోర్డుకి రాశాం సార్. ఎంక్వైరీ కూడా అయిపోయింది సార్. అవి కూడా చేసుకుంటాం సార్. పైలట్ గా స్టేట్ వైడ్ 26 గ్రామాలు పైలట్ చేశారు సార్. అందులో మనం కూడా మడక్సలో ఒక విలేజ్ పైలట్ చేశాం సార్. దాని మీద గవర్నమెంట్ నుంచి డిసిషన్ వచ్చిన తర్వాత మిగతా గ్రామాల్లో కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశాం సార్. కాన్స్టిట్యూన్సీలో సోమందేపల్లి మండలంలో చల్లాపల్లిలో 45 మెంబర్స్ అనర్హులు ఉన్నారు. వాళ్ళ వయసు 50 కాదు, 40-45 ఏళ్ళు వాళ్ళకందరికీ ఆధార్ ని మల్టిప్లై ఇచ్చేసేసి డూప్లికేషన్ తీసుకొని వచ్చి వాళ్ళు ఈ రోజు పెన్షన్ డబ్బులు పొందుతున్నారు. కాబట్టి వాళ్ళ అనర్హులు. కాబట్టి చాలా మంది చేనేత కార్మికులు ఇదివరలో చేనేత కార్మికుల కింద పెన్షన్ తీసుకుంటాం. 5 ఏళ్ల తర్వాత చాలా మంది చేనేత కార్మికులు అక్కడ ఆ రంగం నుంచి బయటకు వచ్చి వేరే రంగాల్లో స్థిరపడ్డారు. కానీ వాళ్ళందరినీ ఈసారి ఏమన్నా వెరిఫై చేసి ఆ చేనేత పెన్షన్ తొలగించే అవకాశం ఏమన్నా ఉందా సార్? యాక్చువల్ శ్రీకాకుళంలో ఉద్దేశపూర్వకంగానే తొలగించారు. ఆ తర్వాత రెక్టిఫై చేయాలి. ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందా సార్? ఇప్పుడు లేదు సార్. కొత్త వాటికి ఇంకా విధి విధానాలు రాలేదు సార్. దానికి అది షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ అనేది చేయడం జరుగుతుంది సార్. లాస్ట్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత యాజ్ పర్ మిగిలిన టార్గెట్ ని కంప్లీట్ చేయడం జరిగింది సార్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ టార్గెట్ అండ్ ప్రపోజల్ కూడా పంపించాం సార్. పిఎంకేవై కింద గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ఉంది అండ్ నాక్ ఉంది. అండ్ రీసెంట్ గా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కింద కూడా 3 batches ఆఫ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. అలాగే మరకశిర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. బుక్కపట్నం పుట్టపర్తి వచ్చేసి బుక్కపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఉంది సార్. అండ్ అకాడమిక్ ఇయర్ సంబంధించి 120 టార్గెట్ వచ్చింది సార్. పెనుగొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి 120 కంప్లీట్ చేశాము. అండ్ ఫర్దర్ గా 60 ఎక్స్టెన్షన్ చేసుకుని ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 30 మెంబర్స్ బ్యాచ్ జరుగుతుంది సార్. అప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ లోనే చేసుకున్నారు అనుకోండి సార్, విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఇస్తున్నారు. ఆ తర్వాత అది స్టార్ట్ ఇచ్చేది ఇక్కడ కాదు సార్, స్టేట్ లో ఇస్తారు సార్. ఇచ్చేది కాదండి, ఇవన్నీ ఇచ్చారు మన మినిస్టర్ దగ్గర, గడ్కరీ దగ్గర. 57 హాస్టల్స్ ఉన్నాయి సార్. 57 హాస్టల్స్ ఉన్నాయి సార్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్. అందులో 44 ప్రీ మెట్రిక్ హాస్టల్ సార్, 13 వచ్చి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ సార్. మాకు స్ట్రెంత్ వచ్చేసి 5,500 మెంబర్స్ ఉన్నారు సార్, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి. ప్రైవేట్ బిల్డింగ్స్ వచ్చేసి మాకు 57 హాస్టల్స్ కి 50 ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. రిమైనింగ్ 42 గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. మాకు ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లమ్స్, మాకు హాస్టల్స్ లో చాలా రిపేర్స్ ఉన్నాయి సార్. టాయిలెట్స్ అధ్వాన స్థితిలోకి వచ్చింది సార్. మాకు టాయిలెట్ రిపేర్స్, అడిషనల్ టాయిలెట్స్, బాత్రూమ్స్, తర్వాత రూఫ్ లీకేజెస్ తో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వర్షాకాలం వచ్చినప్పుడు. అది ఏపీ అనర్హత ఏదుందో ఆ ప్రజలకు వివరించి చెప్పండి. వాళ్ళు చేసిన తప్పుకి మా ప్రభుత్వానికి కానీ మనకు కానీ మీకు కానీ చెడ్డ పేరు రాకూడదు సార్. ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాం సార్, కావడం జరిగింది. తర్వాత ముదిగుబ్బ ఒక జంక్షన్ వరకు చేయడం జరిగింది సార్. అక్కడ ముదిగుబ్బ జంక్షన్ వరకు లో పూర్తిగా కరెక్ట్ గా
చాలా దూరదృష్టి ఉన్న మన నాయకుడు ముఖ్యమంత్రిగా మనకు నారా చంద్రబాబు నాయుడు రావడం మనందరికీ గర్వకారణం. ఇలాంటి విజన్ ఉన్న లీడర్ను మనం ఇన్స్పెక్షన్ చేసి మనకు లాంగ్ బ్యాక్ ఇచ్చినారు సార్, అలైన్మెంట్ ఇచ్చారు సార్. కాకపోతే మళ్ళీ రీసెంట్ గా మన యాక్షన్ పవర్ గిడ్ వాళ్ళకి పెండింగ్ సార్. వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ తోనే పెండింగ్ ఉంది సార్. ఈ 10 మండలాలు కాకుండా ఇంకో 11 మండలాలను కూడా కలెక్టర్ గారితో ఒక డీటెయిల్స్ ఈ విధంగా పడిన కారణాల వల్ల, ఎందుకంటే మనకు ఒకసారి రైన్ఫాల్ మనం చూపిస్తాం సార్. జూన్లో అధిక వర్షపాతం పడింది సార్. మనకు జూలైలో ఎక్కువ పంటలు పడుతున్నాయి సార్. జూలైలో వచ్చేటప్పటికి సరిగా వర్షాలు పడలేదు సార్. దానివల్ల పంటలు కూడా మనకు 2,44,000 హెక్టార్లలో పంటలు పడాలి సార్. దానికి మనకు పడింది ఏమిటంటే 1,49,000 హెక్టార్లలో మాత్రమే పంటలు పడ్డాయి సార్. దీన్ని బట్టి మేము ఇంకో 11 మండలాలను కూడా డిక్లేర్ చేయమని మేమైతే పంపించాం సార్. అది గవర్నమెంట్ దానికి ఒక స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది సార్. ఆ కమిటీ వాళ్ళు 10 మండలాలని డిక్లేర్ చేయడం జరిగింది సార్. సార్ కలెక్టర్ గారు సార్ ఉంటారు సార్. హైడ్రాలజీ ఇంజనీర్స్ సార్. అది గ్రౌండ్ వాటర్ లో మనకు డీజోమీటర్స్ అని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చూసారు సార్. వాళ్ళ డేటా కూడా అది కూడా ఆన్లైన్ డేటానే సార్. అంటే ఇప్పుడు మన లేటెస్ట్ డ్రౌట్ రూల్స్ ప్రకారం ఆల్మోస్ట్ డేటా అంతా కూడా మనకు స్టేట్ నుంచి ఇచ్చేసేసి మనల్ని ఫిట్ పనితో చేసేసి ప్రపోజల్స్ పంపించమంటున్నారు సార్. అందువల్ల ఏమవుతుందంటే రెండవది ఇచ్చేటప్పటికి ఎంత మేర వ్యవసాయ పంటలు పండాయి అనేది అగ్రికల్చర్ నుంచి ఇస్తారు సార్. రిమోట్ సెన్సింగ్ డేటా ఉంటుంది సార్. అంటే వెజిటేషన్ కండిషన్ ఇండెక్స్ అని ఇది శాటిలైట్ ద్వారా రిపోర్ట్స్ సార్. 10% ఈరోజు రైతులు మా మండలంలో దిగుబడి లేక చాలా నష్టపోతున్నారు. మరి మా మండలాన్ని ఎందుకు కరువు మండలంగా ప్రకటించలేదు అని మనం ఆగస్టు నుంచే ప్రత్యామ్నాయ పంటలు కూడా కలెక్టర్ గారి ప్రభుత్వానికి సమీక్ష జరిగింది. మనం ఏమి ఇచ్చాము ఆ రోడ్ మండల్స్ కి? ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ కోసం ప్రతిపాదన సబ్మిట్ చేశాం సార్ గవర్నమెంట్ కి. మొత్తం 46,850 మంది రైతులు ఉంటారు సార్. 62 కోట్లు వస్తుంది సార్ ఎస్డిఆర్ఎఫ్ కింద. అంటే దీంట్లో 32 కోట్ల వరకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉంటాయి. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అయిపోయిందా? ఎన్యూమరేషన్ అయితే సార్ గవర్నమెంట్ పంపించాం సార్. నిన్ననే పంపించాం పంపించినామని చెప్పినారు. ఏ మండల్స్ పంపించినారు సార్? ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఉందా రిపోర్ట్? ఏ మండలం స్లైడ్ పరిగి ఉంది దాంట్లో. వృద్ధం లేదు బ్లాక్ లిస్ట్ లో, పరిగి ఉంది. మేము అనేది ఏమంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి వర్షపాతం గ్రౌండ్ వాటర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. 62 కోట్లు వస్తుంది సార్ మన జిల్లాకు. 46,850 మంది రైతులకి సుమారుగా పంపించారు. దీనికి ఇన్పుట్ సబ్సిడీ కూడా మనకు ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ అంటే నేషనల్ డిజాస్టర్ ఫండ్ నామ్స్ సార్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ వచ్చేటప్పుడు దీనికి అడిషనల్ 22 సంవత్సరాల కింద వేసిన బోర్లు పండ్లు పెడుతున్నా నేను 22 years బ్యాక్. వాళ్ళు మొత్తం చేశారు మరి పరిధి తీసి. మండలంలోనే కొంత ప్రాంతము బోర్డు వేసుకోవచ్చని చెప్తున్నారు, కొంత ప్రాంతము బ్లాక్ లిస్ట్ లో పెట్టినామని చెప్తున్నారు. ఇది ఎట్లా ఎప్పుడు తీసేస్తారు? ప్రతి చెరువులో నీళ్ళు ఉంది. 50 అడుగులు నీళ్లు పడేటట్లుంది అక్కడ. ఇంకా మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లవుతాయి. కొన్ని మీరు కరెక్ట్ గా అసెస్ చేసి ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా పంపించవచ్చు సెంట్రల్ గవర్నమెంట్. అంతే కదా? దీన్ని అసెస్ చేయండి మీరు. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ గ్రౌండ్ వాటర్ లో అసెస్ చేసి కరెక్ట్